నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో సమ్మర్ లో చల్లగా తాగడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఒక మంచి ఫ్రూట్ జ్యూస్ రెసిపీని చూపిస్తాను. ఈ ఫ్రూట్ జ్యూస్ ఒంటిని చల్లబరుస్తుంది, పొట్టలోని వేడిని తగ్గిస్తుంది. అలాగే డయాబెటిక్ వాళ్ళు కూడా ఈ డ్రింక్ ని హ్యాపీగా తాగేయచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఆ ఫ్రూట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంతో ఫైబర్ ఉండి క్రీమీగా ఉండే ఈ ఫ్రూట్ ని హిందీలో బేల్ అంటారు, ఇంగ్లీష్ లో అయితే వుడ్ యాపిల్ అంటారు. తెలుగులో దీన్ని ఏమంటారని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు పండుని మారేడు ఫలం అంటారని తెలిసింది. మనం శివుడికి అభిషేకించే బిల్వపత్రం ఉంటుంది కదండి, దాని ఫలం అన్నమాట. నేను కూడా ఈ ఫలాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ మధ్య నేను కోటికి వెళ్ళినప్పుడు అక్కడ చూసానండి. ఒక బండి నిండుగా ఒక అతను పెట్టుకొని అమ్ముతున్నాడు. అదేమిటని అడిగాను అనమాట. అక్కడ ఒక ఆంటీ దాదాపు ఒక 10 కేజీల దాకా కొనుక్కుంటున్నారు. ఆ ఆంటీ చెప్పారు నాకు, దీన్ని హిందీలో బేల్ అంటారని. ఇది ఒంటిని చాలా చల్లబరుస్తుందని, ఎండాకాలం అంతా కూడా వాళ్ళు స్టోర్ చేసుకొని ఈ జ్యూస్ ని తాగుతారని, అలాగే ఈ ఫ్రూట్ తోటి షర్బత్ ఎలా తయారు చేయాలో కూడా ఆంటీ చెప్పారు. నేను ముందుగానే షర్బత్ చేసి తాగి చూసానండి, చాలా బాగుంది. ఇప్పుడు ఈ షర్బత్ ని మీకు కూడా చూపిస్తాను. దీనిపైన పెంకు చాలా గట్టిగా ఉంటుందండి. దీన్ని సుత్తితో గానీ లేదంటే కొబ్బరికాయ కొట్టినట్టు కొట్టాల్సి వస్తుంది. నేనైతే ఇలా స్టీల్ రోకల్ బండితో పగలగొడుతున్నానండి. ఒక్కసారిగా ఇది అస్సలు పగలలేదు. దాదాపు ఒక 10 దెబ్బల దాకా కొట్టాల్సి వచ్చింది. ఇలా కొట్టేసుకున్న తర్వాత దీన్ని మనం షెల్ ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, పండు ఓపెన్ చేయగానే లోపల గుజ్జు అంతా ఇలా ఉంటుంది. దీంట్లో చాలా ఫైబర్ ఉంటుందండి. పూర్తిగా పండిపోయిన ఈ గుజ్జు సహజంగానే చాలా తీయగా ఉంటుంది, అలాగే వెన్నలా ఉంటుంది. ఇప్పుడు ఈ గుజ్జు అంతా కూడా మనం ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసుకుందాం. ఇది మనం చేత్తో తీస్తే రాదండి, అందుకే ఇలా ఒక స్పూన్ తోటి గట్టిగా లాగి తీసుకోవాలి. దీంట్లో చాలా ఫైబర్ ఉంటుందని చెప్పాను కదా. అలాగే ఈ పండు జ్యూస్ ని డయాబెటిక్ వాళ్ళకి వితౌట్ షుగర్ ఇచ్చేసినా కూడా హ్యాపీగా తాగేయచ్చు. దాంతో పాటు డయేరియాతో బాధపడే వాళ్ళకు కూడా ఈ జ్యూస్ తోటి మంచి ఉపశమనం లభిస్తుంది. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా పండు ఎంత క్రీమీగా ఉందో. ఈ గుజ్జు అంతా కూడా ఇలా మంచిగా తీసేసుకొని వెడల్పాటి గిన్నెలకు వేసేసుకోవాలి. చూడండి, ఇలా తీసేసుకోవాలి. ఇలా గుజ్జు అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 లీటర్ దాకా నీళ్ళని పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత చేతుల్ని శుభ్రంగా కడిగేసుకొని ఈ గుజ్జు అంతా కూడా బాగా పిసుకుతూ దీంట్లోని జ్యూస్ ని తీయాలి. ఈ గుజ్జుని పొరపాటున కూడా మిక్సీలో వేయకండి, ఎందుకంటే దీంట్లో ఉన్న గింజలు చాలా చేదుగా ఉంటాయి. మిక్సీలో వేస్తే జ్యూస్ అంతా కూడా చేదైపోతుంది. అందుకనే మీరు చేతుల్ని శుభ్రంగా కడుక్కొని చేత్తోనే ఇలా మంచిగా పిసుకొని ఈ జ్యూస్ అంతా కూడా సపరేట్ చేయండి. నేను ముందుగానే చెప్పాను కదండి, దీంట్లో పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుందని. మీకు చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత పీచు పదార్థం ఉందో. చూడ్డానికి ఇది మామిడి పండు గుజ్జులా కనిపిస్తుంది కదండి. ఈ జ్యూస్ కొంచెం తీయగా ఉంటుందండి. మనం ఇలాగే డైరెక్ట్ గా తాగేయచ్చు. చూడండి, ఇలా గుజ్జు అంతా సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని వడకట్టేసుకుందాము. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానిపైన స్ట్రైనర్ పెట్టుకొని ఈ జ్యూస్ కొంచెం పోసుకుంటూ ఈ గుజ్జు అంతా కూడా సపరేట్ అయ్యేలా వడకట్టేసుకోవాలి. నార్త్ ఇండియాలో ఈ జ్యూస్ చాలా ఫేమస్ అండి. బయట బళ్ళ మీద కూడా పెట్టుకొని అమ్ముతారట. కానీ మన సౌత్ ఇండియాలో అయితే నేను ఎక్కడా చూడలేదు. మీకు గనక ఈ ఫ్రూట్ గురించి తెలిసి మీరు ఈ జ్యూస్ కనుక తాగి ఉంటే నాకు కామెంట్ లో తెలియచేయండి. మనం వడకట్టిన తర్వాత వచ్చిన ఈ గుజ్జుని మీరు పాడేయకండి, దాన్ని కూడా సపరేట్ గా పెట్టేసి దాంట్లో ఇంకొక గ్లాస్ నీళ్లు గనక పోసుకున్నామంటే మనకు ఒక గ్లాస్ షర్బత్ తయారవుతుంది. ఇలా గుజ్జంతా వడకట్టేసుకున్న తర్వాత చూడండి, ఇది ఎంత చిక్కగా ఉందో కదా. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. మీకు ఒక వారం రోజుల దాకా ఇది ఫ్రెష్ గానే ఉంటుంది. లేదనుకుంటే మీరు దీన్ని ప్రిజర్వ్ చేయాలనుకుంటే దీన్ని కాసేపు ఉడికించి దీంట్లో పంచదార, నిమ్మరసం కలుపుకొని మీరు సంవత్సరం అంతా దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. నేను ఒకటే ఫ్రూట్ తో చేశాను కాబట్టి ఈ జ్యూస్ ని ఒక వారం రోజుల దాకా నిల్వ ఉంచుకుంటాను. ఇలాంటి ఒక గ్లాస్ బాటిల్ తీసుకొని ఈ జ్యూస్ అంతా కూడా అందులో నింపేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మీకు కావాల్సినప్పుడల్లా తాగొచ్చు. ఈ ఫ్రూట్ జ్యూస్ కొంచెం సేపు గాలికి పెడితేనే గట్టిగా అయిపోతుందండి, గడ్డలాగా. అందుకని మీరు ఫ్రూట్ జ్యూస్ తాగాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్ లోంచి ఒక 2 గంటల ముందు బయటికి తీసి పెట్టేసేయండి. 500 ml బాటిల్లో నింపుకున్న తర్వాత నాకు ఇంకా జ్యూస్ మిగిలింది. దీంతో నేను మిక్స్ షర్బత్ తయారు చేసి చూపిస్తాను. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని షుగర్ అంతా కరిగేలాగా కలిపేసుకోవాలి. మీరు షుగర్ కి బదులుగా పటిక బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు షర్బత్ తయారు చేసుకుందాము. గ్లాసులోకి ముందుగా మీకు కావాల్సినంత ఐస్ ని వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల దాకా ఈ మారేడు ఫలం జ్యూస్ ని వేసుకోండి. అలాగే ఈ గ్లాసులలోకి నీళ్లను పోసుకోండి. నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూను జీలకర్ర పొడిని
సగం సగం ఈ జ్యూస్ లోకి వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ పింక్ సాల్ట్ కూడా సగం సగం వేసేసుకొని ఇదంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకున్నామంటే మారేడు ఫలం షర్బత్ రెడీ అయిపోతుంది. మీరు కావాలనుకుంటే పైనుంచి కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇది వేయకపోయినా కూడా ఈ షర్బత్ చాలా బాగుంటుంది. కుకింగ్ తో పని లేకుండా ఎంతో ఈజీగా చేసుకుని ఈ మారేడు ఫలం జ్యూస్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ మారేడు ఫలం దొరికితే తప్పకుండా దీంతో షర్బత్ చేసుకొని తాగండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఈ హెల్దీ షర్బత్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.